అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను టొబాకో ఎంప్లాయీని. ఓకే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేతలకి 1 year అవుతుంది దగ్గర. ఎలా ఉందంటారు ఈ 1 year పరిపాలన? ఏ పార్టీకి ఆ పార్టీ దోచుకుంటున్నారండి. వాస్తవం ఏంటంటే నాకే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పొన్నూరు నియోజకవర్గంలో చింతలపూడి ఎమ్మెల్యే గారి గ్రామంలో నా పొలమే వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టాను. 3 ఏళ్ళ నుంచి దాని మీద ఫైట్ చేస్తున్నాను. 3 ఏళ్ల నుంచి? ఎస్, 3 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాను. ఆ గవర్నమెంట్లో ఎవరు పట్టించుకోరా. ఆ గవర్నమెంట్లో ఎందుకు పట్టించుకోలేదు? మీ కమ్మారిది ఈ ప్రాబ్లం మేము చేయమని చెప్పారు డైరెక్టర్ని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. రాజకీయాల్లో కుల ప్రాతిపదికన పని చేయమని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఎందుకు మాట్లాడతాడు అనుకోవచ్చు అంటారు? ఎందుకు మాట్లాడంటే వాళ్ళ ఈ ఓట్ల కోసం వాళ్ళు ఏమంటారు క్యాస్ట్ తినే ఒక సమస్యకు కూడా కులం ఉంటుందంటారా? సమస్య కూడా అన్ని పార్టీల్లో ఉందండి. సమస్యకు కూడా కులం ఉంది. ప్రతి సమస్యకి వాళ్ళు కులం పేరు పెట్టే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నారు. 3 సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నా గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదంటారా? పట్టించుకోలేదు. 2 ఏళ్ళు అసలు నా అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. సరే, ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ పెట్టా. కలెక్టర్ ఆఫీస్లో పెట్టాను, ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టాను, చింతలపూడి ఇది ఉంటుంది కదా సచివాలయం, దానిలో పెట్టాను. గతి లేదు. ఇప్పటికీ 33 సెంట్లు ఆక్యుపై చేశారు. ఏంటంటే ఎవరు మాట్లాడరు. ఎంఆర్ఓ 3 సార్లు తిరిగాయి. ఇప్పుడు ఈ నెలలో 3 సార్లు వెళ్ళాం. వాళ్ళ రికార్డు ఉంది నా దగ్గర, వాళ్ళ దగ్గర రిసీట్ ఉంది నా దగ్గర. ఎవరు పట్టించుకోవట్లా. అది చెబుతున్న కారణం ఏమనుకోవచ్చు అంటారు? వాళ్ళు ఏం చెబుతున్నారంటే మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మేము చూస్తామండి అంటారు. ఆయన ఏంటంటే ఎప్పుడంటే చూస్తామని నాకు ఫోన్ మెసేజ్ పెట్టారు. ఫోన్లో మెసేజ్ ఉంది. ఏమని, మీది కంప్లీట్ అయిపోయిందండి, మీరు పరిష్కారం చేసామండి అని. పోయి ఎంఆర్ఓ గారిని అడిగితే నువ్వు తెలుసుకోవాలా, మా దగ్గర నుంచి అంతే వచ్చిందని రెడ్మదంగా సమాధానం చెప్పాడు. ప్రజెంట్ ఇప్పుడున్న ఎంఆర్ఓ అది. సరే, మరి గడిచిన 2 సంవత్సరాల్లో ఆ సమాధానం కూడా మీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు అప్లికేషన్ తీసుకుంటేనేగా. అప్లికేషన్ తీసుకోవాలా. నా పేరు మీద దాదాపు 10 సార్లు 15 సార్లు ఉండుంటుంది అక్కడ. ఏది వాళ్ళ సిస్టంలో నేను అప్లై చేసినట్టుగా 560 రూపాయలు రిసిట్ కట్టినట్టుగా ఇది ఉంటుంది. అలా అంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 15 రోజులకి మన ప్రాబ్లం సంగతి ఏంటో వాళ్ళు మనకి తెలియపరచాలి. తెలియపరచకుండా డైరెక్ట్గా 14వ తారీఖు సాయంత్రం మీ అప్లికేషన్ అక్కడ దాంట్లో ఇయ్యండి అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. ఇది గత 2 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అంతే సేమ్. అంటే కదా మెసేజ్ పెట్టలేదు కానీ సేమ్ అంతే చేస్తున్నారు. అది సమాధానం లేదు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు కంప్లీట్గా? ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం ఏంటో అంతే ఉంటుంది. అది ప్రభుత్వానికి ఇప్పటికీ మీరు గమనించిన తేడాలు ఏంటి? కొన్ని తేడా అనేది ఏం లేదు. ఆ ప్రభుత్వం ఒక టైపు, ఈ ప్రభుత్వం ఒక టైపు, అంతే. అభివృద్ధి పరంగా ఏ ప్రభుత్వం అయితే ఈ 1 year పాటు పరిపాలన చూసుకుంటే అభివృద్ధి పరంగా ఏ ప్రభుత్వం బాగుందనుకోవాలంటారు? అభివృద్ధి పరంగా రోడ్లు వేసాము, అది వేసామంటే టీడీపీ వేసింది. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమి ఇలాంటి పబ్లిక్ యాక్టివిటీస్లో వైసీపీ అసలు ఏం చేయలేదు. ఇది జస్ట్ కొంచెం మెరుగు అంతే. అంతేగాని జనరల్గా మేము ఆ సర్వే పెట్టాము, ఈ సర్వే భూ సర్వే పెట్టామంటున్నారు కానీ ఎక్కడ భూ సర్వేలో ఎవరి ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. ఏ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కడ ఉండే ఉచిత ల్యాండ్లు కొలుసుకున్నాడు ఎవడు కాబట్టి తెలిసినాయి అంతే. నాది 3 ఏళ్ళ నుంచి ఎందుకు అవ్వట్లేదు కొలిస్తే? ఎంఆర్ఓలు ఎందుకు చేయలేదు? సర్వేరు ఎందుకు చేయలేరు? సర్వేరు లేరా? ఉన్నారు కదా, ఎందుకు చేయట్లేదు? అనేది కంట్రోలింగ్ లేకుండా పోయింది అంటారు గవర్నమెంట్కి. టీడీపీ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ కంట్రోల్ లేదు. ఆ జగన్ గవర్నమెంట్లో కొద్ది కంట్రోల్ ఉన్నాడు, తంతాడని భయం మీద అన్న. ఇప్పుడు అది కూడా లేదు. ఈయనేం చేయలేడు ఎంప్లాయీస్ని. అది ఎంప్లాయీస్ మీద మెతక వైఖరి ఉందంటారు ఈ ప్రభుత్వానికి. 100% 100% అంతే. మరి 1 yearలో మేము చాలా అభివృద్ధి చేశామని చెప్పి మరి కొట్టుకుంటారు అంతే. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మేము మొత్తం చేసాం అయినా సరే ఎందుకు ఓడిపోయామని తెలియట్లేదని అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి ఇప్పుడు మేమంతా అభివృద్ధి చేసాం, ఎందుకు ఓడిపోయామో తెలియదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే మేము మళ్ళీ గెలుస్తాము అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి డబ్బా వాడు కొట్టుకోవడం అంటే అదే. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఓడిపోవడం గెలవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు పాత గవర్నమెంట్ ఏమైనా కొన్ని అభివృద్ధి పనులు ఏదో వంతెనలు కడతామో, బ్రిడ్జిలు కడతామో ఏదో చేస్తుంది కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. దానివల్లనే వాళ్ళు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని గ్యారంటీ లేదు. అదేంటి ఆయన మళ్ళీ నేను వచ్చేస్తాను అందరికి సినిమా చూపిస్తానని చెప్పి చాలా స్థిరంగా చెబుతున్నారు కదా. ఆయన ఏదో 2.0 చూపిస్తా అంటున్నాడు. ఉండాలి తలుచుకుంటే ఇప్పుడు 3.0 చూపిస్తారు. ఇవన్నీ ఆ కథలు చెప్పుకోవటమే, చూపెట్టేది లేదు. ఇప్పుడు మమ్మల్ని అది చేశారు ఇది చేశారు అంటారు కానీ ఎంతమంది ఎమ్మెల్యేలని వైసీపీలో వాళ్ళని వైసీపీ ఎమ్మెల్యేలని ఎంతమందికి టీడీపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయగలిగింది? వీళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని, నోరు జారిన వాళ్ళని వాళ్ళ మాత్రమే చేసింది. 165 మంది ఉన్నారు కదా. ఇప్పుడు 151 మంది ఉన్నారు కదా. 151 మంది ఎంతమంది జైలుకి వెళ్ళారు? నలుగురు వెళ్ళారు. ఆ నలుగురు ఏంది నోరు జారిన వాళ్ళు, ఎక్కువగా హడావుడి చేసిన వాళ్ళు. మరి మిగిలిన 147 మంది
అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటంటే వీళ్ళు కూడా చేశారని వాళ్ళ ఉద్దేశం, చేయలేదు అయితే వీళ్ళని కూడా అరెస్ట్ చేయమనే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. 1 మినిట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే కనుక అధికారులందరూ వీళ్ళ కనుసన్నల్లో పని చేయాలి కదా, మీరు చెప్పిన దాని ప్రకారం ఎందుకు పని చేయట్లేదు అనుకోవాలంటారు. వాళ్ళు ఏదో ఆయన ఒకసారి చూపెట్టాడు, నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నానని, నేను బుక్లో రాసుకున్నానంటే ఏమీ లేదు, వీళ్ళు కూడా బుక్లో రాసుకుంటారు. అట్టా రెడ్ బుక్లో రాసుకొని కనుక ఆ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తే సగం మంది అధికారులు లోపల ఉంటారు, సగం మంది వీళ్ళు 151 ఎమ్మెల్యే సగం మంది లోపల ఉండాలి, లేరుగా. అంటే దాన్ని బట్టి వాళ్ళ అమలు చేయట్లా, ఓన్లీ యాక్షన్ ఎక్కడ ఉంది, ఎక్కడ అవినీతి ఎక్కువ జరిగింది వాళ్ళ దృష్టికి వచ్చింది, దాని మీద జరుగుతుంది అంతే. మరి ఎన్నో మొన్న పేపర్లు వచ్చింది కదా, ధనంజయ రెడ్డి ఎవడో ఒకటి చెప్పాడు కదా, కసిరెడ్డి, నేను కనుక ఎవరో ఫైనల్గా ఎవడో పోయిందో చెప్తే నేను ఆ రోజు నాది లాస్ట్ డేట్ అని జ్యోతిలో పేపర్లు వచ్చింది కదా, ఆ స్థాయిలో ఉంది వాళ్ళ పని, అంతకుముందు గవర్నమెంట్ పని. ఓకే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి ప్రధానంగా? అసలు ఏ ప్రభుత్వం నుంచి కోరుకున్నా, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కదా, ఏ ప్రభుత్వం ఉండా వీళ్ళుడా కదా జనం సహజంగా మళ్ళీ ఏమంటాం సామాన్యులు, వాడికి న్యాయం జరగటం లేదు, చేయటం లేదు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే రెవెన్యూ రికార్డులు అనేది జరిగిన తప్పులు సరిదిద్దడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసాము, పూర్తిగా వాటిని పరిష్కరించే దిశగా అమలు అడుగులు వేస్తున్నాం అంటున్నారా, జరగట్లేదంటారా? జరగట్లా. ఈ ఊళ్ళో ఏం జరిగిందో ఇంకా 10 మందిని 10 సెంటర్లు పెట్టి అడగండి, ఈ ఊళ్ళో ఏం జరిగిందో వాళ్ళు చెబుతారు. జరిగితే చెప్పాలి కదా, పరిష్కారం జరిగిందని, మా జరిగిందా అని, ఎవడు జరిగిందో చెప్పమనండి. ఈ ఊళ్ళో చింతలపూడిలో నాకు 3 ఏళ్ళ నుంచి జరగట్లా, ప్రజెంట్ ఇప్పుడు కూడా జరగటల్లా. ఇంకేం జరిగినట్టు చెప్పండి, ఏం గ్రామ సభలు పెట్టారు? నాకే ఒక గ్రామ సభ కూడా నాకు ఫోన్ మెసేజ్ కానీ లెటర్ మెసేజ్ కానీ రాలా, అంటే పెట్టినట్టే కదా. వాళ్ళు పెట్టలేదు, నేను పెట్టాను కదా అప్లికేషను, అదేనా పరిష్కారం చేయాలి కదా. లేదు నా రికార్డు చూసుకోవాలి, నా రికార్డు తప్పని చెప్పండి మనండి, ఎవరిని ఎంఆర్ఓ ఎవరినో వాళ్ళ రెవెన్యూ అధికారిని. ఓకే, ఓవరాల్గా ఈ సంవత్సర పరిపాలనకి కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? మార్క్ ఎవరికి ఏ గవర్నమెంట్కి మార్కులు ఇచ్చే ప్రసక్తి లేదండి. వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు సరి చేసుకోవడం, వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరి చేసుకోవడం, మనం అవతలాడికి ఎక్కడ దొరకకుండా ఉంటామా సరి చేసుకోవడం మాత్రమే జరుగుతుంది. సామాన్యులకు న్యాయం జరగడం లేదు, ఏ గవర్నమెంట్ అయినా ఇదే పాలసీ. అంటే ఈ సామాన్యులకు న్యాయం జరగట్లేదు అని మీరు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే సామాన్యులకి ఈ ప్రభుత్వంలోనే అన్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో మేము న్యాయం చేశామంటున్నారు కదా. మరి ఏం చేయలేదండి, ఏం చేయలే. చేస్తే అమరావతి అట్టు ఉండదు కదా. ఒక గవర్నమెంటు మనం ఆవేశంగా మాట్లాడుకోవడం కాదు, ఒక గవర్నమెంట్ ఏదైనా ఒక రూలింగ్ చేసి ఒక పాస్ చేసిన బిల్లుని నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్లారు ఆయన చేయడానికి? అదే వాళ్ళు కనుక నాకు తెలిసిన తర్వాత హైటెక్ సిటీస్ పొజిషన్ ఏంటి, అక్కడ ఏం లేవు, రాళ్ళు తెప్పితే అందరూ చంద్రబాబుని అన్నాడు, ఈ చంద్రబాబు ఈడ కడుతున్నాడు తెచ్చి రాళ్ళలో కడుతున్నాడు, ఏంది పొజిషన్ అన్నాడు. ఇవాళ మనం సామాన్యుడు కాదు మధ్యతరగతి ఆడు కొనగలిగే స్థాయి ఉందా? గజం ఉందా? అది వాస్తవం కదా. అట్లనే ఆయన అమరావతి పెట్టాడు, నువ్వు దాన్ని ముందుకు తీసుకెళ్ళు. ఇది ఒక వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే ఇది అంటున్నారు కదా. అట్లా వాళ్ళు ఒక భూమి క్రియేట్ చేశారండి. 6% ఉంటారు, మీరు చెప్పే కమ్మ సామాజిక వర్గం స్టేట్లో 6% ఉంది. 6% కోసం ఇదంతా జరిగితే మిగిలిన జనం సంగతి ఏంటి? మిగిలిన జనం సంగతి ఏముంది? సరే ఆయన ఓకే, ఈయన చేసిన తప్పు ఆయన డిసైడ్ చేసుకో, ఇక్కడ కాదని అక్కడ ఎక్కడో సూచించాలి కదా, ఇక్కడ పెడదామని సూచించలేదు కదా. ఇప్పుడు మీరు ఈ రోడ్డును పోతారు, అబ్బాయి ఈ రోడ్డును ముళ్ళుండి అని చెప్తే ఇంకో రోడ్డు చూపిస్తా, ఈ రోడ్డు తిరిగేలాయా ఇంకో సెంటర్ కావాలంటే, మరి ఎందుకు చూపించలేదు? ఇక్కడ పెడతాం తప్పు అనేది ఎంత తప్పో ఆయన జగన్ గారు ఇంకోసారి చూపించకపోవడం కూడా అంతే తప్పు. ఇంకోసారి చూపెట్టాలి, ఇక్కడ కాదు అక్కడ మంచిగా ఉందని, దానికుండా అవైలబుల్స్ ఎంతో చూపెట్టాలి గవర్నమెంట్కి. నువ్వు చెప్పలేదు కదా, ఇక్కడ వద్దంటే ఎటు కుదిరితే, నువ్వు మంచిగా తాగుద్దంటే ఎటు కుదిరితే, మంచిగా పోలు ఇంకోటి ఇవ్వాలి నేను, మంచిగా ఎవడికి. మనకి ఇది రాజధాని లేదు, ఇక్కడ ఇంకోసారి అయినా పెట్టాలి, నువ్వు ఎందుకు చెప్పలేదు ఇక్కడ కాదండి రాజధాని ఇంకోసారి పెడదామండి అని?